హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మా స్వీటీ పెళ్ళికి మేము బయలుదేరాము, భీమవరం నుంచి బయలుదేరాము. రైల్వే స్టేషన్లో ఉన్నామట. అప్పుడు మా తమ్ముడు వాళ్ళు, చిన్న తమ్ముడు వాళ్ళేమో రాజమండ్రి నుంచి ఆల్రెడీ బయలుదేరారు. వాళ్ళదేమో 9 కోచ్, మాది 10. ఎప్పుడో 3 నెలల క్రితం కూడా తీసుకున్న వేరు వేరు బోగిల్లో వచ్చినాయి. ఆ మార్నింగ్ మా కీర్తన నేను కూర్చొని కబుర్లు ఆడుకున్నాము. చాలా హ్యాపీగా జర్నీ అయ్యింది మాది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ బెంగుళూరు బయలుదేరాము. ఇంక బెంగుళూరు దిగేటప్పటికి 1 గంట అయ్యింది. ఇంక లగేజీ చాలా లగేజ్ అయ్యింది మాకు. మా తమ్ముడు వాళ్ళకైతే ఎక్కువ లగేజ్ అయ్యింది. మొత్తం వాళ్ళు నలుగురు కాబట్టి పిల్లలతో పాటు. మాకు వాళ్ళకి కలిపి ఒక పెద్ద వ్యాన్ లాంటిది బుక్ చేసుకొని ఇంక వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ రోజు నైటే చిన్న టెంట్ హౌస్ కింద ఎప్పటి నుంచి వేయాలనుకున్నాను, వేసాను. నేను మా ఆయన కలిపి వేసాం మా స్వీటీకి. ఆ రోజు పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే కార్యక్రమము ఏర్పాటు చేసాం మేము వెళ్ళిన రోజే. ఆల్రెడీ మా పెద్ద మరదలు వచ్చి అక్కడే ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. అది మేమే ఫోటోలు తీసుకొని మేమే వీడియోలు తీసుకున్నాము. అది టెంట్ హౌస్లో కూర్చోపెట్టి గోరింటాకు పెట్టేవాళ్ళు వస్తే వాళ్ళతో గోరింటాకు పెట్టించాము. అందరికీ పెట్టించింది మా స్వీటీ. అది చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలా కూర్చోపెట్టి బుడగలే అవన్నీ చేసినందుకు. బయట చేసుకోవచ్చు కానీ వర్షం బాగా బెంగళూరులో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ టైంలోని వర్షంగా ఉంది. ముందు సాంగ్స్ పెట్టుకొని సంగీత్లాగా చిన్నగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. మా జూహి ఎలా ఉంది ఏంటి అని అందరినీ ఒపీనియన్ అడుగుతుంది. మా చిన్న తమ్ముడు ఆడు అలా కూర్చున్నాడు, దేంట్లోకి అంత యాక్టివ్గా రాడు. అందరూ ఒపీనియన్ అడిగి తెలుసుకుంది. డ్యాన్సులు వేసారు పిల్లలు. మా స్వీటీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా సరదాగా డ్యాన్సులు అవి వేసారు. మాకైతే డ్యాన్సులు ఏమీ రావు. నాకు రాదు, మా పెద్ద మరదలకి రాదు. రోజా అయితే కొద్దిగా గొప్ప డ్యాన్స్ వేస్తుంది. వీళ్ళందరూ డ్యాన్సులు వేసుకుంటూ కూర్చున్నారు. మేమైతే చూద్దామంటే మా చేత కూడా చిన్న చిన్న స్టెప్పులు వేయించేశారు మా పిల్లలు. సరదాగా చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. రాత్రి అయితే ఇంచుమించు మేము పడుకునేటప్పటికి 2 అయిపోయింది. వీళ్ళు వచ్చి గోరింటాకు పెట్టి అవన్నీ చేసి వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఏదో సింపుల్గా అలాగా మెహందీ అది పెట్టించి సరదాగా డ్యాన్సులు అవి వేసుకున్నారు. అలా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు మేము నలుగురం కంపల్సరీ వెళ్తాము. మా పెద్ద తమ్ముడు రాలేదు. ఆ నెక్స్ట్ డే వచ్చాడు. మా పెద్ద తమ్ముడికి కుదరలేదు రావటం. మా ఇంట్లో ఏ పెళ్ళిళ్ళైనా మేము ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురం మట్టికి మిస్ అవ్వం, వెళ్తూ ఉంటాం. ఇదిగో మా పిల్లలు ఇలా నా చేత స్టెప్పులు వేయించి, మా రోజా కూడా స్టెప్పులు వేస్తుంది. అందరి చేత స్టెప్పులు మా అమ్మ కూడా చక్కగా నుంచొని సంతోషించింది. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు నైట్ అంతా. ఇది విన్ను కూడా గోరింటాకు పెట్టింది. ఒకరు లాస్ట్లో దాని చేత డ్యాన్స్ వేయించమన్నమాట. అది బాగా డ్యాన్స్ వేస్తుంది. మా జూహి డ్యాన్స్ వేస్తుంది. మా కీర్తన కూడా బాగా డ్యాన్స్ వేస్తుంది. అందరూ బాగా వేశారు, ఎంజాయ్ చేసాము. ఇంకో బ్లాగ్లో పెళ్లి కూతురిని ఎలా చేశారు ఏంటి అనేది అన్నీ మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్